హెటెరో పరిశ్రమను వెంటనే మూసివేయాలి, లేకపోతే మా బంగారు భవిష్యత్తే ప్రశ్నార్థకమవుతుందని దోమడుగులో ప్రజలైతే గళమెత్తారు. కాలుష్య కారణంగా మారిన హెటెరో యూనిట్ 1 పరిశ్రమనైతే తక్షణమే మూసివేయాలని దోమడుగు కాలుష్య వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో వార్డు విద్యార్థులు చిన్నారులు రోడ్లెక్కారు. చిన్న చేతుల్లో ప్లకార్డులు, పెద్ద గొంతులతో హెచ్చరికలు. ఈ నిరసన ర్యాలీ అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పట్టింది. అయితే గత 4 నెలలుగా నిరసనలు, ఆందోళనలు చేస్తున్న ఏ ఒక్క అధికారి కూడా స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దోమడుగు ప్రజలు. ఈ ప్రాంతాల్లో నివసిస్తున్న గొడ్డు గోదా మనుషుల పరిస్థితి ఏంటి అంటూ నినాదిస్తున్నారు. ప్రాణాపాయం ఉందని తెలిసినా హెటెరో యూనిట్ 1 పరిశ్రమను ఎందుకు మూసివేయడం లేదని ప్రజలు నిలదీస్తున్నారు. పరిశ్రమ వదిలిన కాలుష్యంతో నల్లకుంట చెరువు నీరు ఎర్రగా మారిందని, ఇది కళ్లకు కట్టినట్లుగా కనిపిస్తున్న శాస్త్రవేత్తలు, కాలుష్య నియంత్రణ మండలి సభ్యులు హెచ్చరించినా కూడా అధికారులు మాత్రం ఎందుకు పెడచెవిన పెడుతూ నిద్రమత్తులో నటిస్తున్నారని మండిపడుతున్నారు. ఇది నిర్లక్ష్యమా లేదా కావాలనే కళ్లు మూసుకున్నారా? ప్రజల ప్రాణాలతో చెలగాటమా, పిల్లల భవిష్యత్తుతో వ్యాపారమా అని ఖండన చేస్తున్నారు స్థానికులు. ఇప్పటికైనా ప్రభుత్వం కాలుష్య నియంత్రణ మండలి స్పందించాలి, లేకపోతే ఈ పోరాటం మరింత ఉధృతమవుతుందని దోమడుగు ప్రజలైతే స్పష్టమైన హెచ్చరికలు చేస్తున్నారు. ఇది రాజకీయం కాదు, ఇది అభివృద్ధి వ్యతిరేకమో కాదు, ఇది ప్రజల ప్రాణాల కోసం జరుగుతున్న పోరాటం. ఇకనైనా చర్యలు లేకపోతే దోమడుగు నుంచి వచ్చే నిరసన స్వరం జిల్లాలను అయితే దిగ్బంధనం చేస్తామని హెచ్చరికలతో ప్రజలు పోరాటానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికైనా కాలుష్యకారక హెటెరో పరిశ్రమ యూనిట్ 1ను అయితే వెంటనే మూసివేయాలని డిమాండ్ చేస్తున్నారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి బాసిత్ అందిస్తారు. బాసిత్, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? ఫాతిమా, కాలుష్యకారక హెటెరో పరిశ్రమ మీద ప్రజలు కన్నెర చేశారు. ఈ హెటెరో పరిశ్రమను వెంటనే మూసివేయాలని చెప్పి కూడా డిమాండ్ కూడా చేయడం జరుగుతుంది. గత 4 నెలలుగా ఈ పరిశ్రమ మీద ఈ గ్రామస్తులు వ్యతిరేక పోరాటం కూడా మొదలు పెట్టారు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలోని దోమడు గ్రామంలో కాలుష్యానికి వ్యతిరేక పోరాటం ఉధృతమైంది. స్థానిక హెటెరో డ్రగ్స్ పరిశ్రమ నుండి వెలువడుతున్న ఈ రసాయన వ్యర్థాలను వల్ల తమ గ్రామం ప్రాణాధారణమైన చెరువులు కలుషితమవుతున్నాయని చెప్పి ఆరోపిస్తూ గ్రామస్తులు, విద్యార్థులు గొడ్డు గోదను కూడా సైతం ఆ నిరసనలలో తీసుకొచ్చి గ్రామస్తులు ర్యాలీలు నిర్వహిస్తున్నారు. గత కొద్ది కాలంగా యాజమాన్యం నిబంధనలకు విరుద్ధంగా రసాయన వ్యర్థాలను వదులుతోందని చెప్పి కూడా స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా గ్రామంలోని నల్లకుంట చెరువు ఎర్రగా మారిపోయింది. ఈ వ్యర్థాల కారణంగానే పూర్తిగా విషపూరితంగా మారిందని చెప్పి ఆ చెరువు నీరు సాధారణంగా రంగును కోల్పోయి గాఢమైన ఎరుపు రంగులోకి మారడం అక్కడి పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతుందని చెప్పి ఈ కలుషిత నీటి వల్ల భూగర్భ జలాలు పాడవడమే కాకుండా పశువులు ఆ నీటిని తాగి అనారోగ్యం బారిన పడుతున్నారని చెప్పి కూడా గ్రామస్తులు తమ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యపై కేవలం పెద్దలే కాకుండా రేపటి పౌరులపై విద్యార్థులు కూడా స్వచ్ఛందంగా రంగులను దిగి ఈ మా ఊరిని కాపాడండి, కాలుష్యాన్ని తరిమికొట్టండి అంటూ కూడా నినాదాలు చేస్తూ విద్యార్థులు తమ గ్రామంలో ర్యాలీలు కూడా నిర్వహించడం జరిగింది. ఈ తమ భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని చెప్పి కాలుష్య కాటుతో అనేక కారకాల చర్మ వ్యాధులు కూడా, శ్వాసకోశ సమస్యలు కూడా ఎదుర్కొంటున్నామని చెప్పి వారు చెప్పడం జరుగుతుంది. గ్రామస్తులు సైతం విద్యార్థులకు అండగా నిలిచి పరిశ్రమ యాజమాన్యం మొండి వ్యాఖ్యలను నిరసిస్తూ ప్లకార్డులతో ప్రదర్శన చేశారు. ఈ ర్యాలీలో పాల్గొన్న వారు కాలుష్య నియంత్రణ మండలి పలు కీలక డిమాండ్ కూడా చేయడం జరిగింది. ఫాతిమా, రైట్, థ్యాంక్ యూ అబ్దుల్ బాసిత్ ఫర్ ద అప్డేట్. ఇవి ఇప్పటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ BRK న్యూస్ తెలుగుడి సత్తా.